హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 108. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నువ్వు ఇంకేం చెప్పకమ్మా అభి, ముందు నా కూతురికి సారీ చెప్పు, ఆ తర్వాతే నువ్వు చెప్పేది ఏదైనా నేను వింటాను. ప్రణవి అభి వైపు పొగరుగా చూస్తూ నవ్వగానే అది చూసిన అభి అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటుంది. అభి నీకే చెప్తున్నా, నువ్వు ప్రణవితో అలా బిహేవ్ చేయడం చాలా తప్పు. సో ఫస్ట్ తనకి సారీ చెప్పు. బాబాయ్ గారు, మీ కూతురు ఎలాంటి మనిషో తెలిసి కూడా తనని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు అభి, నా కూతురు కూడా అంతే. తను ఇప్పుడు చాలా మారిపోయింది. ఇప్పుడు ఇదంతా కాదు, నా కూతురికి సారీ చెప్తావా లేదా? అభి ఎవరికి సారీ చెప్పదు మామయ్య. నిషాన్ వాయిస్కి కృష్ణదేవ్ మాత్రమే కాదు, ఆయుష్ కూడా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటాడు. అభి పక్కన నిల్చుకొనిన్న నిషాన్, అసలు ఇప్పుడు అభి ఏం మిస్టేక్ చేసిందని తనతో ఇంత రూడ్ అండ్ సీరియస్గా మాట్లాడుతున్నారు మామయ్య? నిషాన్, పరాయి అమ్మాయి కోసం నా కూతుర్ని తప్పు పడుతున్నావా? సారీ మావయ్య, అభి ఎప్పటికీ పరాయి అమ్మాయి కాదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు. ప్రణవినే కావాలని నాకు డాష్ ఇచ్చి కింద పడేలాగా చేసింది. అందుకే అభి తన మీద సీరియస్ అయింది. అంతేకాని ప్రణవి మీద అభికి పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మావయ్య. ఇంకోసారి ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అంటూ కృష్ణదేవ్ మాటలకి బాధపడుతూ ఉన్న అభి చేయి పట్టుకుని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. నిషాన్ ఉన్న మూడ్లో అక్కడ ఆయుష్ ఉన్నాడన్న విషయం కూడా గమనించాడు. బట్ తన ముందు క్రాస్ అయి వెళ్తూ ఉన్న నిషాన్ని చూస్తూ ఉన్న ఆయుష్ కనుబొమ్మలు ముడిపడతాయి. ప్రణవి ఏడుస్తూ, నేను కావాలని నిష్ మీద పడలేదు డాడ్, ఇదిగో ఇక్కడుంది ఈ జోషినే నన్ను పక్కకు తోసింది. అప్పుడే నేను బ్యాలెన్స్ చేయలేక వెళ్ళి నిషాన్ మీద పడ్డాను. షటప్! నువ్వు కావాలని విక్రమ్ను పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఏంటి, నేను విక్రమ్ని డిస్టర్బ్ చేశానా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చూసావా నేను విక్రమ్ని డిస్టర్బ్ చేయడం? చూశాను కాబట్టే చెప్తున్నాను. వేదాను హర్ట్ చేయడానికి కావాలనే విక్రమ్తో క్లోజ్గా మూవ్ అవుతున్నావు. నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నేను వెనక్కి తోసా. ఈజ్ ఇట్ రాంగ్? ఫస్ట్ యూ షట్ యువర్ మౌత్. జరిగింది తెలుసుకోకుండా పిచ్చిగా వాగుతున్నావు. నేను స్లిప్ అయి పడిపోతూ ఉంటే విక్రమ్ హెల్ప్ చేశాడు. దీన్ని కావాలని సీన్ లాగా క్రియేట్ చేసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. హోల్డ్ ఆన్, ఎవరు సీన్ చేస్తున్నారు? నువ్వా మేమా? అఫ్కోర్స్ మీరే అని పొగరుగా చెప్తుంది ప్రణవి. యూ అని వేద ఇంకేదో అనబోతూ ఉండగా స్టాప్ ఇట్ అంటూ కోపంగా అరిచిన ఆయుష్ వాయిస్కి ముగ్గురు సైలెంట్ అయిపోతారు. వేద, జోషి, మీరు లోపలికి వెళ్ళి టెంపుల్కి రెడీ అవ్వండి, మనకి టైం అవుతుంది అంటూ ఒక్కో అడుగు వేస్తూ ప్రణవి వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్ లుక్స్ ఇస్తూ ఉంటాడు. ఆయుష్ ఇది ఏం చేసిందో తెలుసా? నాకు అన్నీ తెలుసు, మీరు వెళ్ళండి అని సీరియస్గా చెప్పిన ఆయుష్ వాయిస్కి ఇద్దరు ప్రణవి వైపు చంపేసేలాగా చూస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు. విక్కీ, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. 1/2 అవర్లో మనం స్టార్ట్ అవ్వాలి. అందరికీ విషయం షేర్ చేసి త్వరగా రెడీ అవ్వమని చెప్పు. గంభీరంగా కనిపిస్తూ ఉన్న ఆయుష్ వైపు చూస్తూ అలాగే ఆయుష్ అంటూ విక్రమ్ కూడా వేద వాళ్ళ వెనక్కి మహల్లోకి వెళ్తాడు. ఆయుష్ వేడి చూపులకి భయపడి ప్రణవి కృష్ణదేవ్ వెనక దాక్కొని ఆయన షర్ట్ను పిడికిల్లో బిగించి పట్టుకొని తొంగి చూస్తూ ఉంటుంది. ఆయుష్, అది మీతో నేను తర్వాత మాట్లాడతాను మావయ్య. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ నమ్మకం ఉన్నా మీరొక్కటే వెనక్కి తిరిగి చూడకుండా మహల్లోకి వెళ్ళిపోండి. వద్దు డాడ్, ప్లీజ్ వెళ్ళొద్దు, నాకు భయం వేస్తుంది, నన్ను బావ చంపేస్తాడు, ప్లీజ్ డాడ్ సేవ్ మీ అంటూ కోతి పిల్లలాగా కృష్ణదేవ్ను అత్తుకొని ఏడుస్తూ ఉన్న ప్రణవిను విసుగ్గా చూస్తూ మొబైల్ తీసుకొని నువ్వు 2 మినిట్స్లో నా ముందుండాలి అని కాల్ కట్ చేస్తాడు ఆయుష్. కరెక్ట్గా ఆయుష్ చెప్పిన టైంకి తన ముందుకు వచ్చి నిల్చుకుంటాడు మున్నా. దాన్ని ఎత్తుకొని వెళ్ళి నా గెస్ట్ హౌస్లో పడి అని ప్రణవి వైపు చూపెట్టగానే రాముడి మాట విన్న హనుమంతుల్లాగా ప్రణవి రెక్క పట్టుకొని లాగి తనని భుజాన వేసుకొని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు మున్నా. డాడ్, డాడ్ సేవ్ మీ, భావ నన్ను చంపేస్తాడు డాడ్, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ ఉన్న ప్రణవి ఏడుపు గాల్లో కలిసిపోతుంది. కాసేపటికి ప్రణవి అక్కడి నుండి మాయమైపోవడంతో తన చేయి పట్టుకుని ఆపుతూ ఉన్న ఆయుష్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు కృష్ణదేవ్. నాకున్న ఒకే ఒక్క బంధం ప్రణవి, తనకేమైనా జరిగితే నెక్స్ట్ సెకండ్ ఈ కృష్ణదేవ్ ఊపిరి కూడా గాల్లో కలిసిపోతుంది. ఆయుష్, నీ మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టి నా కళ్ళ ముందే నా కూతుర్ని తీసుకుని వెళ్తున్నా ఏమీ మాట్లాడకుండా చేతకాని తండ్రిలాగా చూస్తూ ఉండిపోయాను. నా కూతురి దృష్టిలో ఒక ఫెయిల్యూర్ ఫాదర్ లాగా మిగిలిపోయాను అంటూ బాధగా చెప్తూ మోకాల మీదకి జారిపోతాడు. మామయ్య అంటూ ఆయనని జాగ్రత్తగా పొదిమి పట్టుకున్న ఆయుష్ ఆయన వైపు చూస్తూ, మీరు ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు, నేను అలా ఎప్పటికీ మిమ్మల్ని అవ్వనివ్వను, ట్రస్ట్ మీ, నేను ఏం చేసినా ఒక రీజన్ ఉంటుంది అని మీరు నమ్మితే ప్లీజ్ నేను నిజాన్ని చెప్పే వరకు మీరు ఎవరితో కూడా ప్రణవి నా దగ్గరే ఉంది అని చెప్పకండి.
నా కూతురికి ఏం కాదు, దాన్ని ఏమీ చెయ్యను అని నాకు మాటివ్వు ఆయుష్. ఆయుష్ కాసేపు మౌనంగా ఉండి కృష్ణదేవ్ వైపు చూస్తూ, అది ఎలాంటి తప్పు చెయ్యలేదు అని తెలిస్తే ప్రణవిను మంచిగా మార్చి మీ చేతుల్లో పెడతాను. అలా కాకుండా ప్రణవి తప్పు చేసిందని తెలిస్తే మాత్రం ప్రణవి మీకు ఇంకెప్పటికీ కనిపించదు. నేను ఆ రోజే క్లియర్గా చెప్పాను, ప్రణవి ఇంకొక మిస్టేక్ చేసినా నేను బేర్ చెయ్యను. అప్పుడు మీరు కాదు కదా ఎవరు చెప్పినా నేను వినను అని. ప్రణవి వల్ల ఏమైనా మళ్ళీ తప్పు జరిగిందా ఆయుష్? నీ మాటలు వింటుంటే నాకెందుకో చాలా భయంగా అండి, కంగారుగా ఉంది. టెన్షన్ అవ్వకండి మావయ్య, ప్రణవి వల్ల ఏం తప్పు జరిగిందో నేను తెలుసుకొని మీకు చెప్తాను. అప్పుడు కూడా ఒక తండ్రిలాగా ఆలోచించి మీరు దాన్ని సమర్థిస్తే ఆ రోజే నేను మీతో మాట్లాడే ఆఖరి రోజు అవుతుంది అంటూ ఆయుష్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే ప్రణవి ఏదో చేయకుండా తప్పే చేసింది అని కూతుర్ని తలుచుకొని బాధపడుతూ, ప్రణవి మూర్ఖత్వంతో తన ప్రాణాలు పోయే వరకు తీసుకుని వచ్చినందుకు ఏడుస్తూ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వక ఒంటరిగా గార్డెన్లో మిగిలిపోతాడు కృష్ణదేవ్. ఒక్కడే మహల్లోకి వస్తూ ఉన్న ఆయుష్ని చూసి మోహిత్, విక్రమ్ ఒకరినొకరు చూసుకొని ఆయుష్ ప్రణవి ఎక్కడా అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు. ఏంట్రా ఇద్దరు ప్రణవి గురించి అంత టెన్షన్ పడుతున్నారు? అది ఎక్కడికి వెళ్తే మనకెందుకు గాని? మిమ్మల్ని టెంపుల్కి రెడీ అవ్వమని చెప్తే ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఆయుష్ ప్లీజ్ టెన్షన్ పెట్టకుండా ప్రణవిను ఏం చేసావో చెప్పు. బయట అంత కోపంగా ఉన్నావు, ఇప్పుడేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది బయట? నువ్వు ఇంత కోపంగా ఉండేసరికి మేము నీ కోపానికి భయపడి కామ్గా వచ్చేసాం. అబ్బా, కోపంగా ఉంటే కోపంగా ఉన్నావు అంటారు, కూల్గా ఉంటే ఎందుకంత కూల్గా ఉన్నావు అంటారు. నేను ఎప్పుడు ఎలా ఉండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా ఏంటి? టాపిక్ చేంజ్ చేయకుండా ప్రణవిని ఏం చేసావో చెప్పు బావా. దాన్ని నేనేం చేస్తాను? మరి ప్రణవి బయట లేదేంటి బావా? కృష్ణదేవ్ బాబాయ్ కూడా ఎందుకంత డల్గా కూర్చున్నాడు? నేను అడుగుతున్నా ఏం ఆన్సర్ ఇవ్వడం లేదు అని బయటకు వెళ్ళి కృష్ణదేవ్ దగ్గర నుండి వస్తూ అడుగుతాడు మోహిత్. దాన్ని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించా, మీరు మీ క్వశ్చన్స్ ఆపి వెళ్ళి రెడీ అవ్వండి. అంటే చంపేశావా? ఇంకా లేదు అని కూల్గా ఆన్సర్ ఇస్తున్న ఆయుష్ బిహేవియర్ చూసి ఇద్దరికి పిచ్చిపడుతుంది. బావా నువ్వేది కరెక్ట్గా చెప్పవా? మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా స్ట్రైట్గా చెప్పవా? మాకు బీపీ రైజ్ అయిపోయేలా ఉన్నాము, ప్లీజ్ చెప్పు బావా. ఏంటన్నయ్యా ఆయుష్ని ఏమడుగుతున్నారు? విషిత వాయిస్కి ఇద్దరు కామ్గా అయిపోయి తన వైపు ఫేక్ స్మైల్ ఇస్తూ, అదేం లేదురా, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఫ్రెండ్ కాల్ వస్తే మాట్లాడుతూ రూమ్లో ఉన్నాను. అవును, మీరు ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి? అదేం లేదురా, వెళ్తున్నాము అని ఆయుష్ వైపు చూస్తూ అక్కడి నుండి ఇద్దరు కామ్గా వెళ్ళిపోతారు. ఏమైంది ఆయుష్? నథింగ్ ఆషి, ఏదో ఆఫీస్ మ్యాటర్లే కానీ సరే పద నాకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేయని నవ్వుతూ విషిత చేపట్టుకొని తన రూమ్ వైపు తీసుకుని వెళ్తాడు ఆయుష్. ఇదంతా చాటు నుండి చూస్తూ ఉన్న మోహిత్, విక్రమ్ తల కొట్టుకుంటూ బావ గేమ్ స్టార్ట్ చేశాడు. కానీ ఇందులో ఎవరు ప్లేయర్స్ అని మాత్రం అర్థం అవ్వట్లేదు. ఇంతకీ ప్రణవి ఏమైనట్టు అని ఆలోచిస్తూనే రూమ్స్కి వెళ్ళి రెడీ అవుతారు. డాక్టర్ లోపల ఆశకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే రూమ్ బయట విప్లవ్ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరోవైపు మధు కూడా ఆశి సడన్గా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అనుకోవడానికి ఆశి 3 పూట్ల ఫుల్గా ఫుడ్ తింటుంది కదా అని థింక్ చేస్తూ ఉంటుంది మధు. 10 నిమిషాల తర్వాత ఆశీను ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ బయటికి రాగానే విప్లవ్ ఆయన ముందుకు వచ్చి, డాక్టర్ ఆశీకి ఎలా ఉంది? ఎందుకలా సడన్గా అన్కాన్షియస్ అయిపోయింది అని టెన్షన్గా అడుగుతాడు. ఈ టైంలో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది సార్, దట్టు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఇంజెక్షన్ చేశాను, 10 మినిట్స్లో స్పృహలోకి వస్తుంది. తను చాలా వీక్గా ఉంది, అందుకే మెడిసిన్స్ రాస్తాను, అవి 1 మంత్ వరకు యూస్ చేయండి. వాట్? కళ్ళు తిరిగి పడిపోయినందుకు 1 మంత్ మెడిసిన్స్ యూజ్ చేయాలా? మెడిసిన్ అందుకు కాదు సార్, మరి లోపలున్న బేబీ కోసం. వాట్? ఏంటి? అవును సార్, షీఈస్ ప్రెగ్నెంట్. ఆశి ప్రెగ్నెంట్ అని తెలియగానే విప్లవ్ ఆశలు అన్నీ ఒక్కసారిగా తన కళ్ళ ముందే కుప్ప కూలిపోయాయి. దాంతో నీరసంగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడి తలపట్టుకుంటాడు. ఆయుష ప్రణవిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆశి ప్రెగ్నెంట్ అని తెలిసాక ఇప్పుడు విప్లవ్ ఏం చేయబోతున్నాడు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.